మిడ్ రేంజ్ హీరో సినిమా అంటే ఫస్ట్ వీకెండ్ లో 6 లేదా 8 కోట్లు షేర్ గ్యారంటీ. ఇప్పుడు ఫస్ట్ డే కోటి వస్తే పండగ చేసుకునే పరిస్థితి వచ్చింది. స్టార్ హీరోల సినిమాలు 100 కోట్లు కొడుతుంటే మిడ్ రేంజ్ మాత్రం 10 కోట్లకే ఆగిపోతుంది. ఈ గ్యాప్ 2024 నుంచే మొదలై 2026కి వచ్చేసరికి కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ఇది సగం కథ మాత్రమే. అసలు ట్విస్ట్ ఇప్పుడు ఓటీటీలో ఉంది. కోవిడ్ టైంలో ప్రతి సినిమాకి డిజిటల్ రైట్స్ రూపంలో ఒక బ్యాకప్ ఉండేది. థియేటర్ లో వర్కౌట్ కాకపోయినా 7 లేదా 8 కోట్లకి అమ్మేసి ప్రొడ్యూసర్ బయటపడేవాడు. ఆ ధైర్యంతోనే ఏడాదికి 25 మిడ్ రేంజ్ సినిమాలు వచ్చేవి. ఇప్పుడు ప్లాట్ఫామ్ స్క్రీన్ మీద లెక్కేసి రేట్ చెబుతున్నాయి. థియేటర్స్ లలో మినిమం 15 కోట్లు గ్రాస్ లేదా సూపర్ హిట్ టాక్ ఉంటేనే 5 కోట్లు ఇస్తామని కండిషన్ పెడుతున్నాయి. అంటే థియేటర్ హిట్ కొడితేనే ఓటీటీ డబ్బు, లేదంటే రెండు చోట్ల బోల్తా. దీంతో ఇండస్ట్రీలో కొత్త సమస్యలు వచ్చింది. కొన్ని సినిమాల షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి సెన్సార్ కూడా అయిపోయాయి, కానీ రిలీజ్ డేట్ లేదు. ఎందుకంటే థియేటర్స్ లో వదిలితే పబ్లిసిటీ కోటి దాకా పోతుంది. ఫ్లాప్ టాక్ వస్తే ఓటీటీల రేటు 6 కోట్ల నుంచి 2 కోట్లకి పడిపోతుంది. అటు ఇటు కాకుండా ప్రొడ్యూసర్లు ల్యాబ్ లోనే సినిమాను పెట్టి డీల్ కోసం వెయిట్ చేస్తున్నారు. 6 నెలలుగా 12 సినిమాలు ఇలా హోల్డ్ లో ఉన్నాయని టాక్. ఈ సమస్యలకు తోడు రెమ్యూనరేషన్ కూడా పెద్ద తలనొప్పి. 2021లో 12 కోట్లు తీసుకున్న హీరో ఇప్పుడు 7 కోట్లకి వచ్చిన సినిమా టోటల్ బిజినెస్ 9 కోట్లు దాటడం లేదు. శాటిలైట్ వర్కౌట్ కూడా డెడ్. దీంతో నిర్మాతలు ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ వద్దు, ప్రాఫిట్ షేర్ కి వస్తేనే సినిమా అంటున్నారు. కొందరు హీరోలు దిగొస్తున్నారు, కొందరు మార్కెట్ లేదు అని నేను రేటు తగ్గాలా అని సైలెంట్ అయిపోతూ ఉన్నారు. ఏదేమైనా కంటెంట్ తప్ప దారి లేదు. బలగం లాంటి సినిమా 2.5 కోట్లతో తీస్తే 26 కోట్లు వసూలు చేసింది. కోట్ సినిమా చిన్న హీరోతో అవార్డులు కొట్టింది. ఆడియన్స్ క్లియర్ గా చెబుతున్నారు, ఇమేజ్ చూడం, కథ బాగుంటే చాలు అంటున్నారు. 200 రూపాయల టికెట్ కొని థియేటర్ కి రావాలి అంటే రీజన్ కావాలి. అది ఇవ్వలేని హీరో ఎన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నా 2 ఏళ్లలో లిస్ట్ నుంచి అవుట్. 2026 టాలీవుడ్ ఇదే కొత్త రూల్. మరి ఇలాంటి టైంలో ఏ హీరో క్లిక్ అవుతారో చూడాలి.